నీకో తోడు కావాలా, నీకో నీడ కావాలా, ఇంకా ప్లేటర్ మీద ప్రేమ ఉందా? గోవిందా గోవిందా, ఆ దేవుడి పేరు పెట్టుకున్నందుకైనా మనిషిలా బ్రతుకు. నా మనసులో ఏమీ ఖాళీ లేదని నీకు ఇదివరకే చెప్పాను. ప్లీజ్ ట్రై సమ్వేర్. నువ్వు ఆ ప్లేటర్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? వాడు బాబు అంతకుడు. ఒక అంతకుడు ఇంటికి నువ్వు కోడలుగా ఎలా వెళ్తావు? అందుకోసం ఈ గోవింద్ తోటి గోవిందా నా తర్వాత చూపిస్తాను. శోభ, నేను దిగుతాను, నువ్వు డ్రైవ్ చేసుకుని ముందుకెళ్ళి. అమ్మో, నువ్వేం భయపడుతున్నా మాట. కమాన్, క్యారీ ఆన్, కమ్ టు ది సీట్. ప్రొసీడ్. ప్రొసీడ్ అయితే ప్రొసీడ్. క్యారీ ఆన్. ఏనండి సార్, మన కమిషనర్ గారి కేసు వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ కప్ప చెప్పడం అంత మంచిది కాదని ఎందుకు అంటున్నానంటే, మన దేశంలో ఉన్న మగవాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. అడవికి వెళ్ళిపోరా సన్ను అంటే అలాగే ఫాదరు అని చెప్పి ఫ్యామిలీతో సహా ఫారెస్ట్కి వెళ్ళిపోయాడే తప్ప ఎందుకు ఏంటి అని ఏమన్నా రీజనింగ్ తీశాడా? లేదే. అలాగే మన శ్రీకాంత్ను కూడా వాళ్ళ ఫాదర్ నన్ను పట్టుకోకరా సన్ను అన్నాడు అనుకోండి, దానికి ఆ శ్రీకాంత్ ఎస్ ఫాదరు అన్నాడు అనుకోండి, దాని మీద వాళ్ళిద్దరూ కలిసి దొంగాట ఆడియడం, ఆ మీద మీ డిపార్ట్మెంట్ కి చండాలమైన పేరు వచ్చేయడం. మీకు అలాంటి భయం ఏమక్కర్లేదు. డ్యూటీని దైవంగా భావించే కమిషనర్ కమల్నాథ్ గారి అబ్బాయిని నేను వర్రీ మీద వర్రీ అయిపోతున్నది కూడా అందుకే కదండి. ఇప్పుడు ఆయన నేరం చేసినంత మాత్రాన ఈయనకి ఫాదర్ కాకపోడు. మిస్టర్ అలెగ్జాండర్, అలాంటి సందేహం మీరేం పెట్టుకోక్కర్లేదు. ఎస్ సార్, హత్య జరిగిన ప్రదేశానికి మొట్టమొదటిసారిగా వెళ్ళింది నేను. అక్కడ కమిషనర్ గారి రిస్ట్ వాచి, ఐడెంటిటీ కార్డు ముందుగా చూసింది నేను. మా నాన్నగారు హత్య చేయలేదని తప్పించాలనుకుంటే ఆ ఆధారాలన్నీ దాచేసి ఆయన మీద ఏ నేరమో లేకుండా చేసుండేవాడిగా. అబ్సల్యూట్లీ కరెక్ట్. మా డిపార్ట్మెంట్ అంతా గర్వంగా చెప్పుకునే మా శ్రీకాంత్ గురించి మీరేహీ సందేహపడక్కర్లేదు. అబ్బే, నేను కూడా మన దేశం తాలూకు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని వర్రీ అయ్యానే గాని నిప్పు లాంటి మనిషి ఇతను నేనెందుకు డౌట్ చేస్తానండి? చూడండి, దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ప్రేమనాథ్ని మర్డర్ చేసింది మీ ఫాదరేనని నువ్వు గ్యారంటీగా నమ్ముతున్నట్టే కదూ? ఆధారాలొక్కటే ముఖ్యం అనుకుంటే అక్కడ ఆయన రిస్ట్ వాచ్తో పాటు మీరు కాల్చి పారేసిన సిగరెట్ పిక్ కూడా ఉంది. అయ్యయ్యో, అది ప్రేమనాథ్ మర్డర్ అయిపోయాడన్న వర్రీలో కాల్చిన సిగరెట్ అండి. అది మర్డర్ అయిన తర్వాత కాల్చిన సిగరెట్టే కానీ మర్డర్ ముందు కాల్చిన సిగరెట్ కాదండి. నేను వస్తానండి. చట్టాన్ని రక్షించవలసిన పోలీస్ కమిషనరే చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడు. నిన్నటి వరకు అతను ఉన్నత పదవిలో ఉన్నాడు. ఆ పదవిని ఆసరాగా తీసుకుని అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కనుక ముద్దాయికి జామీను నిరాకరించడమైనది. ఏమైంది బాబు? నాన్నగారికి జామీన్ ఇవ్వలేదమ్మా కోర్టు. ఎందుకో తెలుసా? ఆయన చేయని నేరాలన్నీ ఛార్జ్ షీట్ లో గుప్పించేశాడు. నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీ? నాన్నగారు పరాయి స్త్రీలతో హోటల్లో గడుపుతున్నారని రాయటానికి నీకు సిగ్గులేదు?
ఒక పోలీస్ కమిషనర్ ఒక ఆడదాని కోసం హత్య చేశాడని లోకం కోడై కూస్తుంటే అప్పుడేమైపోయింది సిగ్గు. అవును బాబు, ఒక ఆడపిల్ల కోసమే మీ నాన్నగారి హత్య చేశారు. అమ్మా, మీకు తెలియని పనులెన్నో ఆయన చేశారు. ఏమిటి మరి అనేది? నిప్పుకు చెదలబట్టిందని ఈ పోలీసు వాళ్ళ కథలు చెప్తుంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మకమైన ఆధారాలు లేదే నేనే పని చేయనని అమ్మకు తెలుసు, నాన్నగారికి తెలుసు. నాకు తెలుసు నీ నమ్మకమైన ఆధారాన్ని ఎలా ఊదేయాలో. నీకంటే గొప్పవాళ్లే వచ్చి వాదించినా నాన్నగారు నిర్దోషం నేను నిరూపిస్తాను రా. మైండ్ ఇట్. ఈ కుటుంబానికి ఇంకా ఎన్ని అనర్థాలు రానున్నాయో భగవంతుడా.